ఇంటి నుంచే ప్రారంభమయ్యే ధర్మం సమాజానికి శాశ్వత దిక్సూచి అన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం రాత్రి నిత్య జీవితంలో ధర్మాచరణం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ సత్యం, దయ, క్షమ జీవన మార్గదర్శకాలన్నారు. 84 లక్షల జీవరాశుల్లో గోవు పవిత్రమైందని, ప్రతి బిడ్డ పుట్టినరోజును తల్లి పుట్టినరోజుగా భావించాలన్నారు. తల్లిని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. ధర్మం అట్లా కాదు, ఎప్పుడూ మారుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉండేటటువంటి ధర్మం వేరు, మధ్యాహ్న కాలమునందు ధర్మం వేరు, సాయంకాలం ధర్మం వేరు, రాత్రి ధర్మం వేరు. నేను ఇక్కడ వేదిక మీద కూర్చునుంటే ఒక వక్తగా నా ధర్మం వేరు, అక్కడ కూర్చునుంటే శ్రోతగా మీ ధర్మం వేరు. నా భార్య ముందు నించుంటే నాది భర్తృధర్మం, మా అమ్మగారి ముందు నించుంటే పుత్రధర్మం, మా గురువు గారి దగ్గర నిలబడితే శిష్యధర్మం, నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగి ధర్మం, సమాజంలో తిరిగితే పౌరధర్మం. ధర్మం నిరంతరం మారుతుంది. నిరంతరం మారిపోయే ధర్మాన్ని ఎవరు శాస్త్ర ప్రమాణమునకు అనుగుణంగా పట్టుకుని అనుష్ఠిస్తాడో అటువంటి వాడు మళ్ళీ కదలనటువంటి సత్యమునందు ప్రవేశిస్తాడు. అందుకే ధర్మాచరణమే నిజానికి మనిషి జీవితానికి అభ్యున్నతిని ఇవ్వగలిగినది. అటువంటి ధర్మాచరణం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథములు చదివినా అది ఆచరణకు సమానం కాదు. ఆచరించినదేదో అది మాత్రమే ధర్మము అని అనబడుతుంది. అందుకే మనకి ధ్రియతేవా జనైరితి ధర్మం అని పేరు. ఎవరు దానిని పట్టుకున్నారో, ఎవరు అనుష్ఠించారో దానిని మాత్రమే ధర్మము అని పిలుస్తారు. అనుష్ఠించనిది, పట్టుకోనిది, ఆచరించనిది తనకి తెలుసున్నా ధర్మము కాదు. ఎవరు ఆచరించారో వారిని ధర్మం కాపాడుతుంది. అందుకే భీష్ముడు ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచారము నుండి ధర్మము వస్తుంది. నాకు ధర్మము తెలుసండి, నేను అన్ని గ్రంథాలు చదివానండి, ఉపయోగం ఏమి ఉండదు. రావణాసురుడు కూడా అన్నీ చదివాడు, ఉపయోగం ఏముంది? సుందరకాండలో సీతమ్మ రావణాసురుడిని అడిగింది, ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? నువ్వు వినవా? నీకు తెలియదా? తెలిసి ఉన్నదాన్ని నమ్మకంతో అనుష్ఠించవా? ఎక్కడొచ్చింది సమస్య అని అడిగింది. అంటే తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్నది కేవలం తెలుసుకోవడానికి కాదు, తెలుసుకున్నది అనుష్ఠించే ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనుష్ఠించి ఆచారంలోకి తెచ్చుకున్నదేదో అది ధర్మము అని పిలువబడుతుంది. అందుకే ఆచరణ అత్యంత ప్రధానమై ఉంటుంది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు. నిజానికి భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మం కోసమే ఆయన అనేక అవతారములు స్వీకరిస్తాడు. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు.